ప్రార్థన. నా ప్రియ తండ్రి, మీ ప్రశస్తమైన నామమున మరొకసారి మీ సన్నిధానమునకు వస్తున్నాం. ఇంతవరకు ప్రభువా, దేవదూతలైనను మీ నామమును స్తుతించుటకు చాలిన వారు కారు, గాని ధూళి లాంటి మమ్ములను మీ నామ సంకీర్తన ద్వారా మిమ్మలను స్తుతించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి మీరు అనుగ్రహించిన ఈ గొప్ప కృపావరము కొరకై కృతజ్ఞతాస్తోత్రములు. తండ్రి, ఈ ప్రత్యేక సమయంలో లోకమంతా మాటు మణిగి నిద్రించుచుండగా మిమ్మల్ని ఎరిగిన మీ ప్రియమైన బిడ్డలమై ఉన్న మేము, మా తండ్రి, మీ దివ్య సన్నిధిని గౌరవించి మీ మాటలు వినాలని ఎంత సమయం వరకు హెచ్చించి మీ సన్నిధిని కాచుకొని ఉంటుండగా, తండ్రి మీరే ప్రభువా ప్రతి ఒక్కరి హృదయ వాంఛలను తీర్చండి. ఈ రాత్రి వేళ ఏ విషయాలతో ప్రభువా నీ బిడ్డలను మీరు స్పందించి నాయన వారితో మాట్లాడాలని ఆశిస్తున్నారో అట్టి ఆశపడిన ప్రతి ఒక్కరి ప్రాణాలను తృప్తిపరచండి. మీ సన్నిధిలో గడిపే ఏ సమయమైనను వ్యర్థము కానేరదు నాయన. మీ సన్నిధిలో కొంచెము ప్రభువా మీ సన్నిధిలో గడిపినప్పుడు అదెంతో గొప్ప ఆశీర్వాదకరమైన సత్యం, ఆశీర్వాదకరమైన జీవితం. అందుకే ప్రభువా రాజులు సైతం మీ సన్నిధిని కాంక్షించడానికి ఎంతగానో ఆశపడ్డారు. దొప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది, తృష్ణగోనుచున్నది అని. మా తండ్రి, మీ దివ్య సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఇంకా ఆయా స్థలాలలో ఉండి మీ మాటలు వినుటకు ఆసక్తి చూపిన వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఈ రాత్రి వేళ మీరే మాతో మాట్లాడి మమ్మలను మీ సన్నిధిని ఆశీర్వదించి నడిపించుమని నజరేయుడైన యేసయ్య నామమున కోరుచు ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. యేసయ్య శక్తి భరితమైన నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. మీరు కూడా మీ ప్రక్క వారితో ఒకసారి మీ శుభములు తెలియచేయండి. మీ ప్రక్క వారికి వందనాలు, వందనాలు తెలియపరచుకోనండి మీ ప్రక్క వారితో. రెండు పేతురు పత్రిక, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని, 8, 9 వాక్యాలను మనము ఈ రాత్రి వేళ ధ్యానాంశముగా మనము కొద్ది నిమిషములు ధ్యానించుకుందాము. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 8, 9 వాక్యములు. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి. ఏమనగా, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడును నశింపవలెనని ఇచ్ఛయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. తండ్రి యొక్క సంకల్పం, తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క ఇష్టం. ఏ తండ్రి అయినా వారి బిడ్డలు ప్రయోజకులుగా ఉండాలని, ఆ తండ్రి కన్నుల ఎదుట వారు ఒక ఆశీర్వాదకరమైన అనుభవంలో నడుస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులకు అంతకంటే మించిన మరొక సంతోషం ఉండదు. ఏ కన్న తల్లిదండ్రులైనా వారి బిడ్డలు దానికి భిన్నంగా ఉంటే, అనగా ఇహలోక సంబంధమైనటువంటి పాపిష్టికరమైన ఈ లోకంలో పాపులుగా, అపరాధులుగా, నీచులుగా, దౌర్భాగ్యులుగా, దరిద్రులుగా, భయంకరమైనటువంటి త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, కుటుంబ కనీసపు నైతిక విలువలను సంఘ సమాజములో మరి మంట కలిపి
తల్లిదండ్రులకు, కుటుంబానికి అప్రదిష్ట పాలు చేసేటటువంటి బిడ్డలుగా ఉన్నప్పుడు ఏ తల్లి ఏ తండ్రి ఆ బిడ్డల విషయమై సంతోషించనేరరు. వారి యొక్క ఆత్మ క్షోభిస్తుంది. వారు ఎంతగానో వేదన చెందుతారు, ఉపయోగిస్తారు. అందరూ పలానా వాని బిడ్డలు వాని యొక్క నీచమైనటువంటి చరిత్రను తెలుసుకున్న సంఘ సమాజంలో ఉన్నటువంటి వారు అతనిని, అతని కన్న తల్లిదండ్రులను కూడా ఒక భయంకరమైనటువంటి దూషణ మాటలు, అవమానకరమైన మాటలు ఉపయోగిస్తూ ఉంటారు. అది ఆ తల్లిదండ్రులకు, ఆ కుటుంబానికి మానని వేదన. ఏ తల్లిదండ్రులు సంతోషించలేరు. వారు అభివృద్ధి చెందినప్పుడు, వారి యొక్క పురోగతిని చూచినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎలాగున సంతోషపడతారో, అదే మారుగా దేవుడు కూడా సర్వలోకంలో ఉన్న సకల జనముల వారిని, సకల దేశస్థులు, సకల కులస్థులు, సకల మతస్థులు, గావించబడుతున్నటువంటి సర్వ ప్రపంచాన్ని దేవుడు తన అమూల్యమైన నిత్య దయా సంకల్పము చొప్పున ఆయన మనుషులను, వారికి ఒక భవిష్యత్తును, బంగారు భవిష్యత్తును అనుగ్రహించి ఒక అత్యున్నతమైనటువంటి జీవితాన్ని దేవుడు ప్రసాదించాలని ఆ విధంగా ఆయన ప్రసాదిస్తే, ఆయన అత్యున్నతమైనటువంటి మేలులకు వేరుగా ఆయన ఆశీర్వాదములలో మనుషులు ఉండక వారు చేస్తున్న ప్రతి పనిలో ఆయన మహిమను ఉంచితే, ఆయన మహిమకు వ్యతిరేకముగా వారు తమ స్వనిర్ణయాలు చొప్పున ఇహ సంబంధమైన, అంధకార సంబంధమైనటువంటి అధికారములతో, అనగా ఈ లోకాధికారి అయిన అపవాది యొక్క అంధకార సంబంధమైన అధికారములో మగ్గిపోతూ సాతాను యొక్క కబంధ హస్తాలలో నిత్యము శాపగ్రస్తులుగా చేయబడుతున్న ఈ మానవ వ్యవస్థను చూచినప్పుడు దేవుని ఆత్మ పరితపిస్తుంది. అంచేత ఆయన యొక్క రక్షణ భాగ్యాన్ని ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక అందరూ కేవలం నమ్మిన వారు మాత్రమే కాక ఆయనని నమ్మని వారు కూడా, ఆయనని ఎరుగని వారు కూడా ఆయన సంపూర్ణమైన సత్యాన్ని తెలుసుకోవాలని, ఆయన సత్యాన్ని భూమి మీద ఆయన ప్రత్యక్షపరిచారు. దేవుని యొక్క మహిమను భూమి మీదకు ఆయన ప్రత్యక్షపరిచారు. దేవుని అమోఘమైన తేజస్సును భూమి మీదకి ఆయన నడిపించారు. ఆయన యొక్క తేజస్సును చూడలేక, ఆయన వెలుగును చూడలేక, ఆయన మహిమను చూడలేక ఆనాటి భక్తులు, మోషే అనబడిన వారు సైతం ఆయన మహిమను చూడలేకపోయారు ప్రత్యక్షంగాను. కానీ దేవుడు తన మహిమను ఈ లోకానికి ప్రత్యక్షపరుచుకున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. ఆయన మహోన్నతమైనటువంటి అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను ఆయన చేయుట ద్వారా భూమి మీదకి ఆయన యొక్క మహిమ మరి అందరూ చూచున్నట్లుగా, ఆయన సంపూర్ణమైన సత్యం ప్రతి ఒక్కరూ గ్రహించున్నట్లుగా, ఆయన సత్య మార్గములో ప్రతి ఒక్కరూ కొనసాగునట్లుగా, ఆయన సత్యమందు ప్రతి ఒక్కరూ ప్రతిష్ఠింపబడినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి అరుదించి ఆయన మానవుని కొరకు చేయవలసిన ఏ పనులైతే ఉన్నాయో, ఆయా మనుషులు ఏ కార్యాలు చేస్తే మనుషులు నమ్ముతారో, మనుషులకి నమ్మకం కుదురుతుందో, అలాంటి మానవుని యొక్క సామాన్య పరిస్థితిని పురస్కరించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేకమైనటువంటి గొప్ప మహిమ కార్యాలను వారి ఎదుట కనుపరిచి వారిని నమ్మండి అని చెప్తున్నారు. ఏమి నమ్మమంటున్నారు అని అంటే సత్యాన్ని నమ్మమంటున్నారు. ఎందుకు అని అంటే సత్యమే నీ జీవితాన్ని మరి రక్షిస్తుంది.
అసత్యము, అన్యాయం, అక్రమం, ప్రతి విధమైనటువంటి ఈ అంధకారములో ఉన్నప్పుడు నీ జీవితము మరి పురోగతి లేకపోగా అధోగతి పాలు అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. అందుచేత అధోగతిలో నుండి నీ ఒక పురోగతిలోనికి వెళ్ళాలి, ఒక నూతనమైనటువంటి జీవితాన్ని నీవు కొనసాగించాలి అనేటటువంటిది దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష. అంచేత ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆయన తన రక్షణను అనుగ్రహించారు. రక్షణ ఫ్రీగా రాలేదు సుమా. రక్షణ ఆయన తెచ్చిపెట్టాలి అని అంటే, రక్షణను అనుగ్రహించాలి అని అంటే దాని కొరకైన మూల్యము ఆయన చెల్లించారు. ఏమిటి ఆ మూల్యము అని అనగా, ఆయన ప్రశస్తమైన పవిత్ర యవ్వన పావన రక్తాన్ని ఆయన చిందించి, ఆయన పవిత్ర రక్తం చేత సకల పాపములో ఆయన కడిగివేసి, ఆయన నామములో కేవలం నీవు విశ్వాసం ఉంచినట్లయితే, ఆ సత్యాన్ని నీవు నమ్మినట్లయితే, ఆ సత్యాన్ని దేవుడు నీకు ఆపాదించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. సత్యవంతులనుగా చేయడానికి ఆయన మిమ్మలను సర్వ సత్యములోనికి ఆయన మిమ్మల్ని నడిపిస్తారు అనేటటువంటిదిగా మనం చూస్తాం. సత్యమందు మిమ్మల్ని ప్రతిష్ఠించడానికి దేవుడు ఆయన యొక్క ఆకాంక్ష, ఆయన కోరిక. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందాలనేది దైవ సంకల్పము. ఏ ఒక్కరూ నశించిపోవడం అనేది ఆయనకి ఇష్టం లేదు. ఆ రక్షణ నీ ఎదుట, నీ దగ్గరికి వచ్చింది. ఆ రక్షణ లేదా సత్యము ఎక్కడెక్కడికో నీవు వెళ్ళి దానిని కనుగొన అవసరత లేకుండా ఆ రక్షణ భాగ్యాన్ని నీ గృహం ఎదుటికి, నీ హృదయం అనే వాకిట ఎదుటకు ఆ రక్షణను తీసుకొని వచ్చి నీవు దానిని ఆస్వాదిస్తే, దాన్ని నీవు అంగీకరిస్తే, ఆ రక్షణ కావాలని నీవు కోరుకుంటే ఆయన నీకు రక్షణ ఇవ్వాలని ఆశపడుతున్నారు ఈ రాత్రి వేళ. దేవునికి స్తోత్రం. అదే కీర్తనలో మనం చూస్తాము, రక్షణ కోరుకుని వారికి ఆయన రక్షణను అనుగ్రహిస్తారు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. గుడ్. ఆ విధంగా దానిని మనం మూలవాక్యంగా గమనిస్తే మీరు రిమైండ్ చేసుకోవాల్సినటువంటి వాక్యం ఏమిటి అని అనగా, ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ అంతటా మారు మనస్సు పొందవలెనని ఆయన అందరి ఎడల మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై మిమ్ములను కోరుచున్నారు అని. ఏ ఒక్కరును నశింపవలెనని ఆయన కోరుకోడు. అందరి కొరకు ఆయనని అప్పగించిన ఇస్కరియోతు యోధా కొరకు కూడా ఆయన తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించారు. ఆయనని కాదనుకునేటటువంటి వాళ్ళ నిమిత్తం కూడా ఆయన తన రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నారు. దీనికి ఎందుకు రక్షణ పొందాలి అని అంటే శిక్ష. రక్షణకు ఆపోజిట్ వర్డ్ శిక్ష. శిక్ష రాబోతుంది. ఏమిటి శిక్ష? ప్రతిదానికి, ప్రతి పనికి ఫలితం అనేది మనం చూస్తూ ఉంటాం. వ్యవసాయదారుడు వ్యవసాయం యొక్క ఫలాలు అనుభవిస్తాడు, ఉద్యోగం చేసి ఆయన ఉద్యోగం యొక్క ఫలాలు అనుభవిస్తాడు. అదే మారుగా ఏ పని చేసేవాళ్ళు ఆ ఫలితాన్ని అనుభవించడం అనేది మనం ఏ విధంగా పరిపాటిగా మారుతుందో, అదే మారుగా యూనివర్సల్గా మానవ జీవితం భయంకరమైనటువంటి పాపపు స్థితిలో ఉంది. అది నీవు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మానవ యొక్క స్వభావమే పాపపు స్వభావముగా, ప్రాచీనమైన స్వభావముగా, పాపపు స్వభావముగా మానవ స్వభావం ఉంది. కాబట్టి ఆ పాపమునకు తగినటువంటి ఫలితం ఉంది. పాపం వలన వచ్చు జీతం మరణం అని దేవుని వాక్యములు హెచ్చరిస్తున్నాయి. దేవుని వాక్యమే కాకుండా సకల శాస్త్రాలు కూడా పాపము నిమిత్తమే వచ్చేటటువంటి భయంకరమైన దోషం, భయంకరమైన శాపము అనేదిగా, నరకము అనేదిగా సకల శాస్త్రాలు కూడా తెలియపరుస్తున్నాయి. ఈవెన్ ఖురాన్తో సహా అదే మాదిరిగా మన 5వ గ్రంథాల్లో ఉన్నటువంటి సకల శాస్త్రాలు కూడా పాపము వలన వచ్చేటటువంటి శాపము, నరకం, అగ్నిగుండము అనేటటువంటి విషయాలు, ఇంక్లూడింగ్ బైబిల్, దేవుని యొక్క వాక్యమై ఉన్న బైబిల్తో సహా అదే విషయాన్ని తెలియపరుస్తుంది. కనుక ఈ లోకంలో ఎలాంటి మతస్థులైనా, ఎలాంటి కులస్థులైనా, ఏ దేశస్థులైనా
వాళ్ళందరూ కూడా యూనివర్సల్గా కలిగి ఉన్నది ఏమిటి అని అనగా అదే పాపమును కలిగి ఉన్నారు. అటు పాపి అయినటువంటి మనిషి పాతాళములోకి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేక అందరి పట్ల రక్షణను ఆయన ఆపాదిస్తున్నారు, రక్షణను ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు. అంచేత నీవు రక్షణ పొందాలా. నీలో ఉన్నటువంటి ఆ పాపము ఆ పాప కృత్యములు నిన్ను పాతాళానికి ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ పాపమును ఆ పాపములో నుండి నిన్ను విడిపించి పాప కృత్యములో నుంచి నిన్ను ప్రత్యేకపరచడానికి దేవుడు రక్షణను ఆయన తెచ్చిపెట్టారు. ఆ రక్షణను ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని ఆయన యొక్క అభీష్ట. దానియేలు గ్రంథంలోనే మనం గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 1వ వాక్యంలో దానియేలు గ్రంథం, దానియేలు అని కొన్ని అవుట్లైన్స్గా నేను మీతో పంచుకుంటాను. దీని గురించి కంప్లీట్ వివరణ ఇచ్చేటందుకు టైం లేదు. కొంత అవుట్లైన్స్గా కొన్ని విషయాలను బేసికల్గా మనం తెలుసుకుందాం. దానియేలు అనేటటువంటి మాటకు గాడ్ ఈజ్ మై జడ్జ్, దేవుడు నాకు తీర్పరి అనేటటువంటి మాట, లేదా దేవుడు నాకు న్యాయాధిపతి, దేవుడు నా న్యాయాధిపతి, దేవుడే నా న్యాయాధిపతి అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది దానియేలు అనేటటువంటి మాటకు. దీనిలో నెబుకద్నెజర్ అనేటటువంటి వ్యక్తి ప్రాముఖ్యమైనటువంటి రాజుగా, ప్రపంచ ప్రఖ్యాత గావించబడినటువంటి రాజులలో గొప్ప రాజుగా నెబుకద్నెజర్ రాజును గురించి మనం తెలుసుకుంటాం. నెబుకద్నెజరు అని అనగా హద్దులు కాపాడువాడు అని అర్థం. నెబుకద్నెజర్ అనే మాటకు హద్దులు కాపాడువాడు అని అర్థాన్ని ఇస్తుంది. రైట్. ఇక్కడ దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, యోధా రాజుగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుగు నెబుకద్నెజర్ యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా. చూడండి, దేవుడు ఒక జరగబోయేటటువంటి విపత్తును మానవుని కొరకు ముందే ఆలోచన చేసిన వారై ఆయన జరగబోయేటటువంటి విషయాలను ముందుగానే గ్రహించువారు. కారణం ఏమిటి అని అంటే, కాలములు ఆయన సృజించారు గనుక, కాలములను సమయములను ఆయన స్వాధీనంలో ఉన్నాయి గనుక, ఏ కాలంలో ఎవరు వస్తారో, వారి యొక్క ప్రవృత్తి ఏ విధంగా ఉంటుందో, వారి యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలాలను ఎరిగి ఉన్నారు గనుక, ఒక మానవ చరిత్రయే కాక సకల యుగాలు, సకల కాలాలు, సకల ఈ విశాల విశ్వం, కంటికి కనబడని ప్రతిదీ కూడా దేవునికి సుస్పష్టమే. ప్రైజ్ ద లార్డ్. ఆయనకి రహస్యమైనది, ఆయనకి దాగైనది, ఆయనకు మరుగైనది, ఆయనకి తెలియనిది అంటూ భూ ప్రపంచంలోనే కాదు, ఏ ప్రపంచంలోనైనా ఎక్కడా లేదు. కారణం ఏమిటనంటే, ఆది యందు దేవుడు ఉన్నారు అనేటటువంటి మాటను మనం ప్రత్యేకంగా చూస్తాం. 1వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో ఆది యందు దేవుడు అనేటటువంటి విషయాన్ని చూస్తాం. యోహాను గారు రాసిన శుభవార్తలో ఆయన లేకుండా ఏదియూ కలగలేదు అనేటటువంటి విషయాన్ని వేదాంత పండితుడైన యోహాను గారు కూడా తెలియజేస్తున్నారు. దేవుడు ప్రారంభంలో దేవుడే సర్వ సృష్టికి ఆధార సంభూతుడు. దేవుడు లేకుండా ఈ భూప్రపంచమే లేదు, ఏదీ లేదు. దేవుడు ఆయన శాశ్వతుడు, అనంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి. సకల కాలాలలో ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన భవిష్యత్తు ఉన్న దేవుడు కాబట్టి భవిష్యత్తును ఎరిగిన దేవుడు. మానవులమై ఉన్న మనం, ఏ మనుషుడైనా, ఎంతటి మహాజ్ఞాని అయినా తన యొక్క భవిష్యత్తు, ఒకవేళ భూతకాలం జరిగినటువంటి కాలాన్ని గురించి చెప్పుకుంటాడేమో, లేదా ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలాన్ని గురించి చెప్పగలడేమో, కానీ భవిష్యత్తును గూర్చి మనుషుడు రేపేము సంభవించునో నీకు తెలియదు అని ఎవరైనా అనగలరా అని అంటే, ఏ ఒక్కరూ కూడా రేపు సంభవించనన్నది ఏ ఒక్కరూ కూడా
తెలియచేయలేరు. ఇంకొద్ది నిమిషాలకి ఏం జరుగుతుందో తెలియనటువంటి దుస్థితుల్లో అనేక రీతులుగా మానవ యొక్క జీవితంలో నేడు నేను సజీవంగా తిరిగి ఉండగలను అని అనుకున్నవాడు శవంగా మారి గృహాలు చేరుతున్నటువంటి దుర్దినాలలో మనం ఉన్నాం. కొన్నిసార్లు శవాలు కూడా దరిచారలేనటువంటి పరిస్థితుల్లో మరి కాలగమనంలో కలిసిపోతున్న కాలగర్భంలో గతించిపోతున్నటువంటి దుస్థితులను మనం గమనిస్తూ ఉంటాం. రేపేమి సంభవించునో నీకు తెలియదు. భోజనం ఎదురు చూస్తుంది. మామగారు చెప్పారు, అమ్మా నేను ఉదయమంతా రోజంతా నేను కష్టపడి నేను పనిచేశాను, అరక దున్నిచ్చాను, నాకు భోజనం పెట్టండి అని మామగారు అడిగారు కోడలు గారితో. కోడలు గారు అనింది, మామయ్య నీకు వేడివేడి నీళ్లు తోడాను, నీళ్లు స్నానం చేసి రండి, ఈలోగా నేను భోజనం తయారు చేస్తాను అని అనింది. అప్పుడు వెంటనే మామగారు, తర్వాత చేస్తాలేమ్మా, ముందు ఆకలి మంటగా ఉంది, నాకు భోజనం పెట్టండి అని అంటే, లేదు ఒక్క నిమిషంలో నేను తయారు చేసి పెడతాను మీకు, ఈలోగా స్నానం చేసి రండి, అలసట తీరుతుంది అని కోడలు సజెషన్ ఇస్తే సరే వెళ్ళి స్నానం చేశాడు. స్నానం చేసిన తువాలను తీసుకొని దండం అనుకొని, ఒక దండంలాగా ఉంటుంది కదండి, దాన్ని ఆరేయడానికి ఆ తడి టవాల ఆరేయబోయాడండి ఆ దండం మీద. కానీ ఆ దండానికి అంటే బట్టలు ఆరేసేదానికి వెంటనే కరెంట్ షాక్ వచ్చిందండి. కరెంట్ షాక్ వచ్చి ఆ తువాల, భోజనం రెడీగా ఉంది, ఆ తువాల ఆయనకి ఉరిగా మారిపోయిందండి. వితిన్ సెకండ్స్లో ప్రాణాన్ని కోల్పోయాడు. భోజనం ఎదురుగా ఉంది. ఎవరు చెప్పగలరు కాలగతులు? చెప్పండి, రేపేమి సంభవించునో. ఈవెన్ ఏ శాస్త్రవేత్త అయినా, ఎంతటి చదువురైనా, ఎంతటి మహాజ్ఞానైనా కాలగతులు. అందుకని భక్తుడైన దావీదు గారు అంటున్నారు, మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్, నా కాలగతులు నీ వశములో ఉన్నవి అని భక్తుడైన దావీదు గారు అంటున్నారు. అదే జ్ఞాని అయిన రాజైన సొలొమోను గారు అంటున్నారు ప్రసంగి గ్రంథం 2:24 వాక్యంలో ఏమని, నీ సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము అని ప్రశ్నిస్తున్నారు సొలొమోను గారు 2:24 వాక్యం ప్రసంగి గ్రంథంలో. కనుక దేవుని వాక్యములు ఈ రీతిగా తెలియపరుస్తున్నాయి. ప్రియమైన మిత్రులారా, ఏమి సంభవించున్నదో తెలుసా? తెలియదు. నేడైనా రేపైన ఒక యాకోబు పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు దేవుడు, నేడైనా రేపైన ఒకనొక పట్టణంకి వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాం రండని చెప్పుకొని వరలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. దేవుని చిత్తమైతే ఇది చేద్దాము, అది చేద్దాము. ఎవరి చిత్తమైతే? దేవుని చిత్తమైతే. దేవుని చిత్తం ఈ రోజున నీవు నేను సజీవంగా ఉండడం దేవుని చిత్తం. ప్రైజ్ ద లార్డ్. అందుచేత రాజైన దావీదు గారు అంటున్నారు, ఆయన చిత్తాన్ని ఎరిగి 119వ కీర్తన 175వ వాక్యంలో తెలియజేస్తున్నారు, దేవా నీవు నన్ను బ్రతికించుము, నేను నిన్ను స్తుతించెదను, నా జీవము నీలో భద్రపరచబడి ఉన్నది నాయన. మన జీవితం ఆయనలో భద్రపరచబడి ఉన్నదనేటటువంటి సత్యాన్ని మనం గమనించాలా. అందుచేతనే మనం ఎరిగినా ఎరగకపోయినా, మనం తెలుసుకోకపోయినా మన జీవం ఆయనలో ఉంది గనుక ఆయన మన ఎడల తన అమూల్యమైన దీర్ఘశాంతాన్ని కనిపెడుతున్నారు. మానవ జీవితం ఒక అత్యున్నతమైనది, చాలా అమూల్యమైనది, అదే మారుగా చాలా అత్యల్పమైనది. మానవ జీవితం అత్యల్పం, అదే మారుగా చూస్తే అత్యున్నతమైనది అని ఎందుకు అంటున్నాను అని అంటే, ఈ సర్వ సృష్టి, విశాల సృష్టి చాలా శక్తిభరితమైనది. అది రోమపత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుడు సృష్టించినటువంటి సమస్తమైనటువంటి వాటిలో ఉన్న ఆయన అనుగ్రహించేటటువంటి నిత్య శక్తియు, ఆయన సృష్టించినటువంటి వాటిలో ఉన్నవి రోమపత్రికలు చూడండి దయచేసి 1వ అధ్యాయంలో. చెప్పండి రెఫరెన్స్. 1:20వ వచనంలో చూస్తాం, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. చూసారా, ఆయన యొక్క నిత్య శక్తి, ఆయన అమూల్యమైన ఎటర్నల్ పవర్, ఆయన నిత్య శక్తి. మానవులకేమో స్వల్ప శక్తి, కానీ దేవునిది నిత్య శక్తి.
ఆ నిత్య శక్తి ఈ సర్వ సృష్టికి ఆయన అనుగ్రహించారు. గనుక సృష్టింపబడిన ప్రతి వస్తువు దాని ఉనికి సృష్టింపబడింది మొదలు నేటి వరకు సృష్టింపబడింది మొదలు నేటి వరకు అలానే చూస్తున్నాం. సూర్యుని అలానే చూస్తున్నాం, చంద్రుని అలానే చూస్తున్నాం. దాని అదృశ్యమైనటువంటి శక్తి ఆ సూర్య చంద్ర నక్షత్రాలను నడిపిస్తూ ఉన్నాయి. సౌరశక్తి ఏదైనా నడిపించబడడానికి దానికి ఒక పవర్, దానికి ఒక శక్తి ఉంటేనే అది నడిపించబడుతుంది. ఇప్పుడు ఈ సౌండ్ సిస్టమ్ మూవ్ అవ్వాలి అని అంటే ఎలక్ట్రికల్ పవర్ అవసరం. అది లేకపోతే సౌండ్ సిస్టమ్ మూవ్ అవ్వదు. అదే మారుగా ప్రతిదీ మీరు ఆలోచన చేస్తే ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా నిత్యము శక్తితో నింపబడ్డాయి. కానీ మానవుని యొక్క శక్తి చూసినట్లయితే చాలా స్వల్పం. అప్పుడే బలవంతుడిగా ఉంటాడు, అప్పుడే బలహీనుడైపోతాడు. అప్పుడే శక్తివంతుడిగా ఉంటాడు, అప్పుడే శక్తిహీనుడవుతాడు. అందుకే దేవుడు అంటున్నారు, మీరు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేవారు అని. కానీ సృష్టింపబడింది మొదలు నేటి వరకు అలాగనే ఉండిపోయింది. ఇది ఇంతటి మహాశక్తివంతమైన సృష్టి కంటే కూడా ఈ సృష్టినంతటిని దేవుడు మన యొక్క ఆధీనంలో ఉంచారు. దేవునికి స్తోత్రం. మనకు అనుకూలంగా ఉంచేటట్లుగా దేవుడు పెట్టారు ఈ సర్వ సృష్టిని. ఈ శక్తివంతమైన విశాల సృష్టిని ఇది మన కంట్రోల్లో ఉండేటట్లుగా, మనకు ఉపయోగకరంగా ఉండేటట్లుగా, అంటే ఈ సృష్టి మనకు సర్వ్ చేస్తుంది, సేవను చేస్తుంది. ఈ సృష్టి మనకు సేవలు అందిస్తుంది. అని అంటే మనం యజమానులమై ఉన్నాము అనే విషయాన్ని మనము చెప్పగానే చెప్తుంది. అంటే మనము ఈ సృష్టి కంటే కూడా ఒక అత్యున్నతమైనటువంటి వ్యక్తులము అనేది మనం గమనించాలి. యేసు ప్రభువారు అన్నారు, మీరు పిచ్చుకల కంటేను ఎంతో శ్రేష్ఠులు కారా అన్నారు. దేవుని వాక్యం తెలియజేస్తున్న కీర్తనకారుడు చెప్పినట్టు ఆ కీర్తనలో మనం చూస్తే దేవుని యొక్క భక్తులే శ్రేష్ఠులు అనేటటువంటి విషయాన్ని మనం కీర్తనకారుడి ద్వారా మనం చూస్తాం. సో ఆ విధంగా గమనించినప్పుడు దేవుడు ప్రతి విషయాన్ని ఆయన ముందుగానే తెలియచేస్తారు. చెప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఆయన యాక్సిడెంటల్గా ఏది కూడా మనుషులకు హాని జరగాలి, మనుషులు నాశనం అందాలి ఆయన కోరుకోరు. ఆయన ముందుగా ఇన్స్ట్రక్ట్ చేస్తారు, ముందుగా హెచ్చరిక చేస్తారు, ఒక వార్నింగ్ మెసేజ్ ఆయన ఇస్తారు. నీవు దానిని హెచ్చరికను విని, ఇప్పుడు అక్కడ ఇజ్రాయెల్ దేశంలో భయంకరమైనటువంటి యుద్ధములు జరుగుతున్నటువంటి పరిణామం దృష్ట్యా ఎక్కడైతే ఆ ఇజ్రాయెల్ దేశంలో లేదా ఏ దేశంలోనైనా యుద్ధాలు జరుగుతూ ఉంటే దానికి సంబంధించినటువంటి యుద్ధ సూచనలు ముందే వాళ్ళ దేశానికి వాళ్ళ యొక్క ప్రజల్ని అలర్ట్ చేస్తారు ఒక సైరన్ ద్వారాను. ఇదిగో యుద్ధ ఆయుధములు, యుద్ధ విమానములు, యుద్ధ క్షిపణులు మన మీదకి వచ్చి పడుతున్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు చేరండి అని. ఏదైనా ఒక ప్రమాదకు హెచ్చరిక జరుగుతున్నప్పుడు, ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు ఆ ప్రమాదానికి సంబంధించిన హెచ్చరికలు ఆయా దేశాల్లో నుండి జరుగుతూనే ఉంటాయి. ఒక తుఫాను వస్తుందనుకోండి, ఆ తుఫానుకు సంబంధించిన హెచ్చరిక. అదే మారుగా దేవుడు కూడా మానవులను ఆయన హెచ్చరిస్తున్నారు జాగ్రత్త అని. ఇక్కడ దానియేలు గ్రంథంలోకి వచ్చినట్లయితే దేవుడు తన ప్రజలను ముందుగా హెచ్చరించారు. ముందుగానే దానియేలు గ్రంథము ద్వారా దేవుడు ముందుగానే హెచ్చరిక చేశారు. యోధా ప్రజలు, ప్రత్యేకంగా యోధా ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నారు. ఇజ్రాయేలీలు రెండుగా విభాగింపబడిన తరువాత ఇజ్రాయేలీలు ప్రజలు, ఇజ్రాయేలు పరిపాలించినటువంటి రాజులు, మరి 19 మంది రాజులు ఇజ్రాయేలీలను పరిపాలన చేస్తే
ఆ 19 మంది రాజులు కూడా భయంకరమైనటువంటి దేవునికి వ్యతిరేకముగా ఇజ్రాయేల్ ప్రజల సర్వనాశనమునకు కారకులయ్యారు. ఇజ్రాయేల్ పాపము చేయుటకు ఏ ఇజ్రాయేలీతర రాజును కోరుకున్నారో అదే రాజులు, ఏ ఇజ్రాయేలీతర రాజులు నమ్మారో అదే రాజులు ఇజ్రాయేలీల్ని సర్వనాశనం పొందేట దేవుని కృప నుండి పూర్తిగా వైదొలిగిపోయేటట్లుగా ఆ రాజులు చేశారు. తర్వాత వారు 2 గ్రూపులుగా అయిన తర్వాత యోధా ప్రజలను పరిపాలించిన 2 గోత్రాలలో యోధా బెన్యామీన్ అనేటువంటి 2 గోత్రాల వారు ప్రజలైనటువంటి వీరితో దేవుడు వచ్చి దేవుడు యోధా ప్రజలతో చెప్తున్నారు, ఇదిగో మీరు జాగ్రత్త. 10 గోత్రాలుగా ఉన్నటువంటి ఆ ఇజ్రాయేలు యొక్క గోత్రాలు, 10 గోత్రాలుగా ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు రాజుల మాటలు విని నా నిబంధనలను ఉల్లంఘించి, నా ఆజ్ఞలను ఉల్లంఘించి వారు శాశ్వతంగా భయంకరమైన ఉగ్రతకు పాలైపోయారు. కనుక మీరు జాగ్రత్త. ఒకవేళ మీరు కూడా అదే మారుగా ఉంటే మిమ్మల్ని చెరపట్టుకొని ఈడ్చుకొని వెళ్ళడానికి బబులోను రాజుకు నెబుకద్నెజర్ రాజుకి నేను ఆజ్ఞాపిస్తాను అని చెప్పారు ఆయన. దానిని ముందుగానే ఈ దానియేలు గ్రంథం యొక్క కీవర్డ్స్ ఎక్కడుంది అని అన్నాడు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము మనం గమనిస్తూ ఉంటాం. 11వ వచనంలో ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలోనికి రండి. దానికంటే ముందు వరుస చదువునాను. ఎనిమిదవ వచనం, సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశములోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఇప్పుడు చదవండి 11. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 2వ వచనం చదవండి. ప్రవక్త అయిన ఇర్మియా యోధా ప్రజలందరితోనూ యెరూషలేము నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటించెను. ఆమోను కుమారుడును యోధా రాజునైన యోషియా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. నేను పెందలకడ లేచి మీకు ఈ మాటలు ప్రకటించుచూ వచ్చినను మీరు వినకపోతిరి. బబులోను దేశానికి యోధా ప్రజలు బబులోను దేశానికి భయంకరమైనటువంటి కట్టు బానిసలుగా కొనిపోబడక మునిపే దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఆయన ఇర్మియా ప్రవక్తని వారి దగ్గరికి పంపించారు. యోధా ప్రజలను ఏలుబడి చేస్తున్నటువంటి రాజు యెహోయాకీము. ఆ యెహోయాకీము ఏలుబడి చేస్తున్న తరుణంలో ఇర్మియా గారు ప్రకటించారు, యెహోయాకీము యొక్క పాలన యోధా ప్రజలను చాలా బహు భయంకరమైనటువంటి మూఢత్వంలో, అంధత్వంలో, తిరుగుబాటుతనంలో, కఠినత్వంలో, తదితరమైనటువంటి దుష్టత్వం చేత భయంకరమైనటువంటి మరి అబద్ధ బాధకులను ఆశ్రయించిన వాడై, అబద్ధ బాధకులను, అబద్ధ ప్రవక్తలను ఆశ్రయించిన వాడుగా తాను ఏ దుష్ట చర్యనైతే చేస్తున్నాడో అదే దుష్ట చర్యల్లో యోధా ప్రజలందరినీ కొనసాగింప చేయుటకు ప్రోత్సహిస్తూ ఉండగా, చూడనైనను విననైనను గ్రహించనైనను చేతగాని ప్రతి విధమైనటువంటి బొమ్మలను మ్రొక్కుటకు యెహోయాకీము అనబడినటువంటి ఈ రాజు కూడా యోధా ప్రజలను ఆ వైపుకు నడిపిస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాము. ఆ విషయం 2 దినవృత్తాంతం 36వ అధ్యాయంలో మనం చూస్తాం. 10వ వచనం 9వ వచనం నుండి. క్విక్ 36వ అధ్యాయం 5వ వాక్యం. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు
25 ఏండ్ల వాడై ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి చూడండి. అక్కడ 11వ వచనంలో 12వ వచనం నుంచి రండి. ప్రజలు ఏ స్థితిలో ఉన్నారో, ఆ రాజులు ఏలుబడి చేసేటటువంటి పరిస్థితుల్లో ఆ యోధా ప్రజలు, యోధా అనగా స్తుతి అని అర్థం, దేవుణ్ణి స్తుతించవలసిన వారు, దేవునిని మహిమపరచవలసినటువంటి వారు, దేవుని యందు భయభక్తులు నిలపవలసినటువంటి వారు, దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయనకు భయపడి వారు తమ ప్రవర్తన విషయమై పరిశుద్ధులుగా ఉండి ఇహ సంబంధమైన అధికారములో నుంచి విడిపించబడి, విమోచించబడి, పాపము నుండి, పాప స్నేహము నుండి, లోకము నుండి, లోకపు సహవాసము నుండి, జార క్రియ చోరలను విడిచి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను విడిచిపెట్టి దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని తాను తీర్మానం చేసుకొని ఇహలోక సంబంధమైన పాప మాలిన్యము నుంచి విడిపించబడవలసి వారయుండగా ఈ ప్రజల యొక్క దుష్టత్వం ఎంత ఘోరాతి ఘోరమైన స్థితికి వెళ్ళిపోయిందో చూడండి. 12వ వాక్యంలో మీరు గమనించినట్లయితే, తాతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత దేవుని ప్రజలలో మంచి నడవడి ఉండాలి. దేవుని బిడ్డలు, దేవుడు మంచివాడు, దేవుడు పరిశుద్ధుడు. ఆయన అన్నారు, నేను పరిశుద్ధుడినై ఉన్నాను, ఐ ఆమ్ ద హోలీ, యు ఆర్ ఆల్సో బీ హోలీ అని చెప్పన్నారు. ఆయన నేను పరిశుద్ధుడను కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్పారు. నా ప్రభు అయిన యేసు యొక్క కనుదృష్టి పాపమును చూడలేనంత నిష్కళంకమైన కనుదృష్టి కలిగినటువంటి దేవుడు. ఆయన పాపులను ప్రేమిస్తారు, పాపాన్ని ద్వేషిస్తారు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి వేళ నీ పరిస్థితి ప్రియ సోదరుడా, దేవుని పేరు పెట్టుకొని దేవుని నామంలో దేవుని సన్నిధికి వెళ్ళుచు నీ యొక్క యాక్టివిటీస్, నీ ప్రవర్తన విధానాలు ఎలా ఉన్నాయో ఆలోచించుకొని మరి దేవుని వాక్యములో హెచ్చరికగా ఈ రాత్రి వేళ ప్రత్యేకంగా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఈ హెచ్చరిక సందేశం ఇది ఆశీర్వాదపు కరమైనటువంటి విధానం కాదు. భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు కాక పర సంబంధమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సభ ఇది. దేవునికి స్తోత్రం. ఆ పర సంబంధమైన ఆశీర్వాదకరమే అదే పరలోకం గొప్ప ఆశీర్వాదం. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ధనధాన్యాదులు దానికి సాటి రావు, ఏ పేరు ప్రఖ్యాతులు దానికి సాటి రావు. ఆ పరలోకమునకు మించినటువంటి స్వాస్థ్యం భూమి మీద మరి ఏదీ లేదు. అందుకే ఆ పరలోకాన్ని నా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు ఆయన పరిచయం చేశారు భూలోకానికి వచ్చి. ఎందుకు భూలోకానికి వచ్చారు అని అంటే పరలోకాన్ని పరిచయం చేయడానికి. స్వస్థతలో, అద్భుత కార్యములో, ఆశ్చర్య కార్యములో దయ్యాలు వెళ్ళిపోవడమో లేదా నీ దరిద్రత తొలగిపోవడమో ఇవి అంత ప్రాముఖ్యత కాదు. ఎందుకనగా ఇవి నీకు మోక్షరాజ్యాన్ని తీసుకుని వెళ్ళవు. అవి ఈ లోకానికి, ఈ జీవనం మట్టుకు నీకు సరిపోతాయేమో కానీ పరలోక జీవానికి వీటికి సంబంధం లేదు. కానీ దైవ భక్తి అనున్నది ఈ జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ ప్రయోజనకరమై ఉండింది కనుక అటు శ్రేష్టమైన పవిత్రమైన దేవుని యొక్క భయభక్తులను కలిగి నిలపమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే ఈ ప్రజలు ఎలా ఉన్నారట, వాళ్ళ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది? ఈ ప్రజలు దేవుని దృష్టికి చెడుతనము కలిగి ఉన్నారు. మనుషుల దృష్టికి మంచిగానే కనబడవచ్చు, మనుషులను మనం కవర్ చేసుకోవచ్చు, మన టెక్నాలజీని ఉపయోగించి, మన తెలివితేటలను ఉపయోగించి, మన కుయుక్తులను ఉపయోగించి, మన యొక్క టాక్టిక్స్ని అంతా ప్రయోగించి మనుషుల దృష్టిలో మనం మంచివాళ్ళంగా, భక్తులంగా, నీతిమంతులంగా కనబడవచ్చు. నీవు నీ విశ్వాసుల దృష్టిలో మంచి బోధకునిగా నీవు కనబడవచ్చు. నీ విశ్వాసులు నీవు మభ్యపెట్టవచ్చు. నీ ఎదుట కూర్చున్నటువంటి భక్తులని ఒకవేళ నీ వశపరుచుకునే విధంగా నీవు వాళ్ళ దృష్టిలో మంచిగానే కనబడవచ్చు. కానీ నీ హృదయం మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడితే నా ప్రభు అయిన యేసు నీ హృదయాంతరంగంలో దాగి ఉన్న పాపాన్ని ఆయన వెలికి తీస్తారు. ప్రైజ్ ద లార్డ్. అందుచేత మనుషుల యొక్క కనుదృష్టి ఒకవేళ నీ దృష్టికి, మనుషుల దృష్టికి నీవు మంచిగానే కనబడవచ్చునేమో, కానీ దేవుని దృష్టికి నీ యొక్క నడత, మన నడత దేవుని దృష్టికి ఎలా ఉండిందో ఒక్కసారి ఆత్మయోచన చేయి. అందుకే దేవుని దృష్టిని ఎరిగిన
భక్తుడైన దావీదు గారు అంటున్న 130వ కీర్తన 2వ వచనంలో, ప్రభువా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడ నిలవగలడు అని ఆయన తన దోషాలన్నిటిని ఒప్పుకుంటున్నాడు. వెంటనే తన ప్రవర్తన విషయంలోకి వచ్చాడు. ప్రభువా నేను కూర్చుండుటయు నీకు తెలుసు, నేను పరుండుటయు మీకు తెలుసు. అంటే ఆయన పడకను గురించి కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. నేను ఆకాశంలోకి ఎక్కేదినా అక్కడ ఉంటావు, పాతాళంలోకి వెళ్ళేదినా నీవు అక్కడ ఉన్నావు. కాబట్టి నా దాగు చోటు భూమి ప్రపంచంలో ఎక్కడా లేదు. నా దాగు చోటు నీవే నా యేసయ్య. దేవునికి స్తోత్రం. గనుక దేవునిని మనం మభ్యపెట్టలేము, దేవునిని మనం మోసం చేయలేము. అందుకే అపొస్తలుడైన పౌలు గలతీ పత్రికలో రాస్తున్నారు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడును. నీవేమి విత్తుచున్నావో ఆ పంటనే కోసి తీరుతావు. జాగ్రత్త. నువ్వు చెడుతనాన్ని విత్తితే చెడు ఫలితం నీ ఒడిలో ఉంటుంది. అగ్ని నీ ఒడిలో ఉంటే కాలకుండునా అని దేవుడు అంటున్నారు. అది నిన్ను దహించి వేస్తుంది. ఇక్కడ చెడుతనంలో ఉన్నారు. నెక్స్ట్ మాట విననితనంలో నిజ సత్యాన్ని ప్రకటించేటటువంటి ఇర్మియా గారి యొక్క మాట చదవండి 12వ వచనంలో. వారు చెడుతనములోను ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వెనకయు, ఆయన నియమించిన ప్రవక్త, అండర్లైన్, ఆయన నియమించిన ప్రవక్త. దానికి వ్యతిరేకమైనటువంటి మాట, ఆయన నియమించని ప్రవక్తలు కూడా ఉన్నారనేదే మనకు చెప్పకనే చెబుతున్నారు. ఆయన నియమించని ప్రవక్తలు. చూస్తారా ఇర్మియాలో అదే మాట చూడండి. ఆయన నియమించని ప్రవక్తలు ఎలా ఉన్నారు? 14వ అధ్యాయంలో 14వ వచనంలో, క్విక్, ఇర్మియా గ్రంథం 14:14లో. అమ్మా ఏమన్నారు మీతో? ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, నేను వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వారితో నేను మాట్లాడలేదు. కానీ వారు మాయ దర్శనాలు కానీ అసత్య దర్శనములను కని శకునమును మాయా తంత్రమును తమ హృదయములో పుట్టించు వంచనను వారు ప్రకటన చేయుచున్నారు. వారి స్వార్థ స్వాతిశయ సంకుచిత స్వప్రయోజనాన్ని ఆశించి ఉదర పోషణార్థమై వారి బ్రతుకులలో దొంగ బోధకులు, దొంగ ప్రవక్తలు నేను పంపకపోయినను మాయా దర్శనముల వలన, మాయా స్వప్నముల వలన, మాయా కళల వలన అనేక రకాల కళలు పడుతున్నారు వాళ్ళు. బి కేర్ఫుల్, జాగ్రత్త. ఓకే, కాబట్టి ఆయన పంపిన ప్రవక్త అయినటువంటి ఇర్మియా వారిని హెచ్చరిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? మిగిలిన దొంగ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు ఏమంటున్నారు అనంటే, ఈ శిక్ష మీ మీద రాదు, దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక, దేవుడు మిమ్ములను బలపరచునుగాక, మీరు వెళ్ళే ప్రతి త్రోవలో ఆయన ఉండునుగాక, మీ శత్రువులన్నింటి మీద మీకు విజయమును ఆయన దయచేయునుగాక అని వాళ్ళు ప్రకటిస్తుంటే, ఇర్మియా ఒక్కడే డిఫరెంట్గా ప్రకటిస్తున్నాడండి. ఏనా ఎన్నో వచనం? 14వ అధ్యాయం 15వ వాక్యంలో, ఇక మిగిలినటువంటి వాళ్ళు ఆ దొంగ ప్రవక్తల ప్రబోధులను, ఆ దొంగ ప్రవక్తలకు బోధలు ఈ విధంగా మనకు వినబడుతున్నాయి. ఏమని? వాళ్ళు ఏమంటున్నారు? ఖడ్గమైనను క్షామమైనను మీ దేశం మీదకి రాదని వాళ్ళు మాయ దర్శనాలు కానీ, మాయ కళలు కానీ, మాయ మాటలు బోధిస్తున్నారండి ఇర్మియా కాలంలో ఉన్న దొంగ బోధకులు. నో ప్రియమైన మిత్రుడా, జాగ్రత్త. దేవుని ఉగ్రత. అందుకే బోధకులమైన మనం కఠినమైన తీర్పు పొందుదమని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకండి అని యాకోబు పత్రికలో దేవుడు హెచ్చరిక చేస్తున్నారు.
బోధకులమై ఉన్న మనం జాగ్రత్త. మన బోధకు అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురుని గురించి మాట్లాడుతూ, పేతురు నిన్ను గూర్చి జాగ్రత్త, ఆ తర్వాత నీ బోధన గూర్చి జాగ్రత్తగా ఉండు. ముందు నిన్ను గూర్చి జాగ్రత్త పడు. ఎందుకు అనంటే, నిన్ను గూర్చి జాగ్రత్త ఎందుకు అనంటే, ఒకవేళ నీలో స్వార్థపరమైనటువంటి బుద్ధి, స్వప్రయోజనాన్ని ఆశించి వాళ్ళ జీవితాలలో ఒక అనుకూలమైనటువంటి బోధకునిగా వాళ్లకు అనుకూలంగా ఉండే బోధలు నువ్వు చేస్తున్నావేమో, వాళ్ళ పాపములను హెచ్చరించకుండా, వాళ్ళ పాప దోష కృత్యముల్లో నుంచి వారిని విడుదల చెందించే విధంగా దేవుని భయాన్ని వాళ్ళకు కలిగించకుండా కేవలం స్వస్థతల బోధల మీద, కేవలము ఇక సంబంధమైన అల్పకాలపు ఆశీర్వాదములనే వారిలో చూపి, ఒకవేళ నీవు వాళ్ళని మభ్యపెట్టి మోసగించే విధంగా నీ యొక్క బోధా విధానములను, నీవు అవలంబించేటటువంటి పద్ధతులే దైవోపదేశములను నీవు బోధించుచు వాళ్ళని నరక పాత్రులుగా చేస్తున్నావేమో. బివేర్ఫుల్. దేవుడు అంటున్నారు ఈ రాత్రి, అందుచేత ఆయన నియమించినటువంటి ప్రవక్త అయిన ఇర్మియా గారు బోధిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి రాజులు కూడా నమ్మకపోవడానికి ప్రధానమైన హేతు ఇదే. వారు దొంగ ప్రవక్తల యొక్క విభిన్నమైనటువంటి బోధల అభ్యాసంలో వాళ్ళు ఉన్నారు. 10 మంది బాధకులేమో మీకు ఏం కాదు, మీరు ఏం చేసినా ఏం పర్వాలేదు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అని అంటే, ఈ ఇర్మియా గారు ఒక్కడే ఈ ఆశీర్వాదాలు ఉన్నా లేకపోయినా, ఆయన అంటారు హబక్కూకు, శాలలో పశువులు లేకపోయినా, ఏమండి ద్రాక్ష ఫలాలు ఫలించకపోయినా, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను ఆనందించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఏమిటి దేవుని